పేదరిక రహిత ప్రాంతాన్ని రూపొందించడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం పనిచేస్తుందని తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో జీరో పావర్టీ P4 కార్యక్రమం తొలి వార్షికోత్సవ వేడుకలను బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సమాజంలో విశిష్ట సేవలందించిన మార్గదర్శులను మంత్రి మనోహర్ సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సంతోషంగా ప్రతిష్టాత్మకంగా P4 విధానాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు, భాగస్వామ్య సంస్థలు కలిసి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఈ కార్యక్రమం 2029 నాటికి తెనాలిని పేదరిక రహిత ప్రాంతంగా మార్చడం లక్ష్యంగా కొనసాగుతోందని అన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సేవలు, మహిళా సాధికారత, ఉపాధి, వ్యాపార ప్రోత్సాహం వంటి రంగాల్లో పలు కార్యక్రమాలు అమలవుతున్నాయని, మార్గదర్శులు పాఠశాలల అభివృద్ధి, బస్ షెల్టర్ల నిర్మాణం, భూమి దానం, స్మార్ట్ టాయిలెట్లు, వైద్య సేవలు, విద్యా సహాయం వంటి సేవల ద్వారా సమాజానికి విశేషంగా తోడ్పడుతున్నారని అభినందించారు. ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోండి, భవిష్యత్తును ప్రత్యేకంగా మార్చండి అనే సందేశంతో కార్యక్రమం ముగించారు. మార్గదర్శులు, మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు. చూసేది ఏంటంటే అవకాశాలు ఉన్నా కొంతమంది ఉపయోగించుకోరు, కొంతమంది ఏమో కష్టపడి ఒక అవకాశం దొరుకుతుందేమో ఎదురు చూస్తారు వాళ్ళ ప్రయాణంలో, లైఫ్లో. చాలా మంది మనం ఎవరు కమ్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, అందరూ కూడా సడన్గా ఇక్కడికి వచ్చి మనం వేదిక నుంచి మాట్లాడే పరిస్థితి అన్నది ఉండదు. సెవరల్ ఇష్యూస్ ప్రతి కుటుంబానికి ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ కేర్ పరంగా ఇష్యూస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి రావాలంటే వాళ్ళు కాలం నుంచి నడిచి రావాల్సి వస్తుంది. వర్షాకాలంలో అసలు ఇంటి బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ మనం ఎన్నో చూస్తూ ఉంటాం సమాజంలో. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరినైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో వాళ్ళు జెన్యున్గా ఉండాలి. 100% ఆ 100% జెన్యున్ ఉన్న పీపుల్ని మనం వీటితో టైఅప్ చేస్తే వాళ్ళు కూడా ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంతమంది మనం నిజంగానే మనం మనస్ఫూర్తిగా చేయగలిగాం, దీనివల్ల సమాజంలో ఒక మార్పు తీసుకురాగలిగాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే కదా మనం టేకప్ చేసిన ఈ P4 కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరిలో కూడా వెళ్ళాలి. పెన్షన్స్ విషయంలో కూడా ఇవాళ మార్నింగ్ నేను చెప్తా ఉన్నాను లోకల్ కమిషన్ గారికి, నాన్ కమిషన్ గారికి, మనం ప్రతిరోజు ప్రతి నెల మేము పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా అది రైతు రాంగో